హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలండి. మీ అందరికీ ఈ జూలై మొదటి ఆదివారంలో వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక చక్కటి మాటను ప్రభు చూపించారు. ఏమిటి ఆ మాట అంటే, యెషయా గ్రంథంలో బైబిల్లో వాక్యం చదువుతుంటే 48వ అధ్యాయం 17వ వాక్యంలో నేను చదువుతాను. మీరు చక్కగా ధ్యానం చేయాలి. 48:17 వచనములో నేను చదువుతాను. చక్కగా మీరు ధ్యానం చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. ప్రాముఖ్యంగా మన సందేశం ఏంటంటే, నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు నాకు కూడా ప్రయోజనము కలిగేటట్లుగా నీవు నడవలసిన మార్గములలో, త్రోవలో నేను నిన్ను నడిపించుదునుగాక. మన దేవుడెవరు? నడిపించే దేవుడు. మన దేవుడెవరు? కాపాడే దేవుడు. మన దేవుడెవరు? ఆదరణ కలుగజేసే దేవుడు. మన దేవుడెవరు? ఆయన వాక్కును పంపి బాగు చేసేవాడు. మన దేవుడు ఎవరు? మన కుటుంబాలను సంరక్షించేవాడు. మన దేవుడెవరు? కంచి వేసి కాపాడేవారు. మన దేవుడెవరు? ప్రతి నిమిషము నీరు కట్టేవాడు. మన దేవుడెవరు? రాత్రింబగళ్ళు ఏ అపాయము మన యొద్దకు రాకుండా కాపాడుచున్న దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అలాగ మనము కాపాడబడాలంటే ఆయన మనకు ఉపదేశము చేస్తానని చెప్తున్నాడు. ఉపదేశము అనేటువంటిది మనుషులమైన మన జీవితాల్లో, మొన్న మధ్యన ఎవరో ఒక దైవ సేవకులు చెప్తే విన్నాను, మన శరీరములో 206 ఎముకలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? ప్రాముఖ్యంగా 206 ఎముకలు ఉన్నాయని ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను, మీకు చెప్తున్నా. ప్రాముఖ్యమైన ఎముక ఏమిటంటే, మెడ దగ్గర నుండి నడుము కింద వరకు ఒకే ఎముక ఉంటుంది. అది వెన్నుపూస అంటారు. ఆ మధ్యన ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అవుతుందండి, మాచర్ల దగ్గర, మండాది దగ్గర, సిరిగిరిపాడు దగ్గర అనుకుంటాను, పాపిరెడ్డి కుండ తండ, అక్కడికి కుటుంబస్తులు నన్ను తీసుకెళ్ళారు. ఎందుకంటే ఒక వ్యక్తికి వెన్నుపూస యాక్సిడెంట్లో ఇరిగిపోయింది. ఇక ఆ సహోదరుడు అన్ని మంచం మీదే మాట్లాడతాడు, అంత భోజనం చేస్తాడు, అన్నీ బాగున్నాయి. ఇక అన్ని లేవలేడు, కూర్చోలేడు. వెన్నుపూస ఇరిగిపోయింది పాపిరెడ్డి కుండ తండాలో. నేను చూసి చాలా బాధపడి ప్రార్థన చేశాను. జన్మ కర్మ పాపాల నుంచి ఈ సహోదరుని విడిపించయ్యా, మీ చిత్తమైతే బాగు చేయండి, మా ఆలోచన కాదు తండ్రి అని ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత 2-3 సంవత్సరాలు అలాగే ఉన్నారండి, పైకి లేవల. తర్వాత చనిపోయాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వెన్నుపూస మనల్ని నిలబెట్టుతుంది, నడిపిస్తుంది. వెన్నుపూస మనం ఎక్కడికైనా నడిచి వెళ్ళాలంటే వెన్నుపూస సరిగ్గా ఉండాలి. ఆత్మీయ జీవితానికి ఉపదేశము అనేటువంటిది వెన్నుముక లాంటిది. చప్పట్ల కొట్టండి గట్టిగా.
ఆమేన్. ఆత్మీయ జీవితంలో నీవు నేను నిలిచి ఉండాలంటే మనకు ఉపదేశము అనే వెన్నెముక ఉండాలి. అది లేకపోతే నువ్వు పడిపోతావు. అది లేకపోతే నువ్వు దేవునితో సహజీవనం చేయలేవు. అది లేకపోతే దేవునితో నడవలేవు, దేవునితో సహవాసం చేయలేము. ఉపదేశము అనేటువంటిది ఆత్మీయ జీవితంలో మనుషులమైన మనందరికీ, లేదా యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తికి కూడా ఉపదేశము వెన్నెముక వంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనులు యేసన్న గారు ఓ చక్కటి పాట వ్రాసి పాడారు. ఏ పాట అది? ఉన్నత ఉపదేశమందునా సత్తువు గల సంఘమందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయగీతమే పాడుచు కృపలో జయగీతమే పాడుచు యేసయ్యా 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 నీవే నాకని వేరెవరు నాకు లేరని వేరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. ఆమేన్, హల్లెలూయా. వేనేళ్ళ కొనియాడిన ఈ వైరస్కు తాకకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా 6 నెలలు కాదు, గత సంవత్సరం అంతా ప్రభు కాపాడి నూతన సంవత్సరంలో నూతన గీతం పాడుకుంటూ నూతన వాగ్దానం చేత పట్టుకొని స్తుతించుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి 6 నెలలు కాపాడబడి ఈ సంపూర్ణమైన 7వ మాసములో అడుగు పెట్టింపజేసిన దేవుణ్ణి వేనోళ్ళ కొనియాడిన మన ఆశలు తీరవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన మనకు ఉపదేశము చేస్తారు. మనము నడవలసిన మార్గములలో ఆయన నిశ్చయముగా నడిపించునుగాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా చెయ్యి విడుబడు. చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి, ఏమండి వెన్ను తట్టడం అంటే అర్థం ఏంటి? ఉపదేశమును జ్ఞాపకము చేసి. హల్లెలూయా. చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి, ఆ పదములో వెన్ను తట్టడం అంటే ఉపదేశమును జ్ఞాపకము చేసి ఆయన చక్కని మార్గములలో తొట్టిల్లకుండా నడిపించును. ఆమేన్. మన దేవుడు ఆ దిశగా మనల్ని నడిపించునుగాక. మరి ఉపదేశం మనం చూస్తూ ఉంటుంటే ప్రియులారా, ఆయన నడిపిస్తాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెట్టి చాకిరికి గురై చాలని ఆహారము తింటూ కాయ కష్టం చేసుకుంటూ కష్టాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో విసికి వేసారపోతూ జీవితంలో సుఖము లేక నెమ్మదిని అనుభవించకుండా విశ్రాంతి లేక భయానకమైన పరిస్థితుల మధ్యలో జీవిత పయనాన్ని ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న బాధను హింసలను అనుభవిస్తున్న ఆ రోజుల్లో తమ దేవుడైన యెహోవాకు సృష్టికర్త అయిన పరమ తండ్రికి వారు మొర్ర పెట్టగా వారు మొర్ర ఆలకించిన దేవుడు పరలోకం నుంచి వంగి చూచి నిదానించి దిగి వచ్చాడు.
ఎక్కడికి దిగి వచ్చాడు? మండుచున్న పొదలోకి దిగి వచ్చాడు. మోజెస్, మోజెస్, కమ్ హియర్. ఎవరు నన్ను పిలుస్తున్నారు? మోషే గారిని దేవుడు పిలుస్తున్నాడు. మండుచున్న పొదలో నుండి నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన భూమి. నీతో నేను మాట్లాడబోతున్నాను. ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను, హింసలను, బాధలను చూచి ఉన్నాను, దిగి వచ్చి ఉన్నాను. వెళ్ళు, నా ప్రజలైన ఇశ్రాయేలులను నేను విడిపించబోవచ్చున్నాను. కనాను దేశానికి, పాలు తేళ్లు ప్రవహించు దేశానికి నడిపించబోవచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్ అని మాట్లాడిన దేవుడు మిద్యానీయుల మధ్యలో ఆ దేశములో గొర్రెలు కాసుకుంటున్న మోషే దేవుడు పిలుపు మేరకు మాటను ధిక్కరించకుండా వెళ్ళారు. ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించారు. ఐగుప్తులో ఉన్న ఆ ప్రజల యొక్క బాధలన్నీ చూశారు. మొత్తం మీద నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తము ద్వారా వాళ్ళు విడిపించబడ్డారు. విడిపించిన దేవుడు, నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. నడిపిస్తూ 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 ఉన్నాడండి. ఈ నడిపించబడుతున్న సమయంలో వీళ్ళు కనాను దేశానికి వెళ్ళాలంటే ఫిలిస్తీయుల మార్గము గుండా, ఫిలిస్తీయుల దేశము గుండా, ఫిలిస్తీయుల మార్గము గుండా వెళ్ళాలంటే ఇంచుమించుగా 40 రోజుల్లో వెళ్ళిపోతారు. ఎక్కడికి? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి 40 రోజుల్లో వెళ్ళిపోతారు. ఏ మార్గము గుండా వెళితే? ఫిలిస్తీయుల మార్గము గుండా వెళితే. అయితే ఆ మార్గము గుండా సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించకుండా చుట్టూ దారియగు ఎర్ర సముద్రము మార్గము గుండా నడిపించెను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇది ఇక్కడ ముక్కు కాడి నుంచి బయలుదేరి అనుకుందాం. ఇక్కడ ఉంది. ఎక్కడుంది? కనాను దేశం తలపైన ఉందనుకుందాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగ వెళితే 40 రోజుల్లో వెళ్ళిపోతారు. అయితే దేవుడు అయిన యెహోవా పరమ తండ్రి ఆయన నడిపిస్తున్నాడు ఎరుగని మార్గములో. ఎలా నడిపించాడు? ఇక్కడి నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజల్ని చుట్టూ ఏ మార్గం? చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గము గుండా తీసుకొచ్చి ఇట్లాగా తీసుకెళ్ళాడు. ఎందుకు చుట్టూ నడిపించాడు? ఇట్లా చదువుకోవాలి బైబిలు. ఏదో వండుకున్నాం, ఏదో తినేసాం, పడుకున్నాం, ఏదో ఆదివారం అందరూ వెళుతున్నారు కనుక నేను వస్తున్నాను అని ఆలోచన కాదు. బైబిలు ధ్యానించాలి, బైబిలు పఠించాలి. నేనేమి పరలోకము నుంచి ఊడుపళ్ళా, మీకులాగే అమ్మ కడుపుని పుట్టాను మంగళవారం రోజున. ఏమండి, నేనేమి పరలోకం నుంచి ఊడిపడలా, మీకులాగే చర్చికి వెళ్ళా 9-8 సంవత్సరాలు, మీకులాగే పరిచర్య చేశా. నా చేతులతో నేను వెళ్ళుచున్న మందిరానికి పునాదులు తీశాను, మట్టి తవ్వాను, గడ్డపారుతో పునాదులు తీసినప్పుడు ఆ చేతులు బొబ్బలు వచ్చినాయి. మా ఆత్మీయ తల్లిగారు పసుపు నూనె రాసింది ఆ బొబ్బలకి, నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు సరిగ్గా యవ్వనస్తుడిని, రక్తం పొంగుతుంది. పరిచర్య విధానం చాలా శ్రేష్టమైనది. పరిచర్య ఆత్మ ప్రతి ఒక్కరికి పొందుకొందురుగాక. ఆమేన్.
పరిచర్య చేయాలి. ఎందుకు చుట్టూ దారియగు ఎర్ర సముద్రం మార్గము గుండా ఇశ్రాయేలు నడిపించాడు, ఫిలిష్తీయుల మార్గము గుండా తీసుకెళ్లకుండా అంటే ఫిలిష్తీయులు మూర్ఖులు, ఫిలిష్తీయులు వ్యభిచారులు, ఫిలిష్తీయులు త్రాగుబోతోళ్ళు, ఫిలిష్తీయులు జోదమాడేవాళ్ళు, సకల విధములైన దుర్గుణములు కలిగిన వారు ఫిలిష్తీయులు. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, 6 మాసాలు సహవాసము చేస్తే మీరు చెప్పండి వారు వీరవుతారని. దేవుడు ఎందుకు ఫిలిష్తీయుల మార్గము గుండా తన ప్రజలైన తన రక్తం చేత కడిగి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన ప్రజల్ని ఫిలిష్తీయుల మార్గము గుండా తీసుకెళ్ళలేదంటే వారి అలవాట్లలో మిళితమైపోతారేమో, వాళ్ళ అలవాట్లకు లోబడిపోతారేమో, వాళ్ళ అలవాట్ల మధ్యలో మిశ్రిత జనంగా మార్చబడతారేమో అని ఆలోచనకర్త అయిన దేవాతి దేవుడు ఆలోచించి వాళ్ళ మార్గము గుండా వాళ్ళ అలవాట్లో వీళ్ళు తొలగిపోయి తొట్టిల్లిపోయి మిళితమైపోతారని, కలిసిపోతారని, వాళ్ళతో సహవాసం చేస్తారని ఉద్దేశించి ఆలోచించిన దేవుడు చుట్టూ దారియగు ఎర్ర సముద్రం మార్గము గుండా నడిపిస్తా వచ్చారు. ఆయన మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గములలో ఆయన మనలను మన కుటుంబాలని నడిపించునుగాక. హల్లెలూయా. అలా నడిపించి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనం ఐగుప్తని లోకములోంచి విడుదల పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుట బాప్తిసం అనుభవంలోకి వచ్చి ఆయన సొత్తుగా, ఆయన ప్రజలముగా, ఆయన మేపెడి గొర్రెలుగా, ఆయన పాలించు ప్రజలముగా తీర్చిదిద్దబడిన మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఆయన పగలు మేఘస్తంభమై ఉంటారు, ఎండ దెబ్బ తగలకుండా. రాత్రి అగ్నిస్తంభమై ఉంటారు, చీకట్లో నువ్వు పడిపోకుండా, చీకటి క్రియల్లో కొట్టుకుపోకుండా, చీకటి అనుభవాల్లోకి వెళ్ళిపోకుండా, పాపములో పొర్లాడకుండా, పాపములో మిళితమైపోకుండా ఆయన అగ్నిస్తంభమై ఉండి ప్రతి దుష్ట శక్తులను, ప్రతి దురాత్మలను ఆయన కాల్చివేయునుగాక. కాల్చివేసి మనల్ని చక్కటి బాటలో తన ప్రజలమైన మనల్ని నడిపించి ఎక్కడికి తీసుకెళ్తాడంటే పరమ కానానుకు తీసుకువెళ్ళుదురుగాక, పరలోక పట్టణానికి వారసులుగా చేయుదురుగాక, నిత్య స్వాస్యానికి మనల్ని తీసుకువెళ్ళుదురుగాక. అట్లాంటి ఒక ఉపదేశం, ఆ ఉపదేశ క్రమములో మనమందరము నడిపించబడాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న అక్కడ సత్యాలు. అయ్యో, బోధకుల యొక్క ఉపదేశమును నేను ఎందుకు త్రోసివేసి తిని అంటాడు సామెతల్లో ఒక యవ్వనస్తుడు. మీరు చదవటానికి సమయం కాదు. బోధకుల యొక్క మాటను, ఉపదేశమును నేను త్రోసివేసి ఈ దుర్బలమైన పరిస్థితిని, ఈ భయానకమైన పరిస్థితుల మధ్యలో నేను ఎందుకు ఏడవలసి వచ్చింది, ఎందుకు నేను కన్నీళ్లు విడుస్తున్నాను, నా బోధకుల యొక్క ఉపదేశాన్ని నేను త్రోసిపుచ్చానే, తృణీకరించానే, తోలనాడానే, పశుప్రాయుడుగా ప్రవర్తించానే, ముఖప్రాయుడుగా ప్రవర్తిస్తూ వచ్చానే అని ఒక యవ్వనస్తుడు సామెతల గ్రంథంలో ఏడ్చుకుంటున్నాడు. కనుక ఉపదేశమును మనము గట్టిగా పట్టుకోవాలా, ఉపదేశమును త్రోసిపుచ్చకూడదు. ఉపదేశమును మనం గట్టిగా పట్టుకొని ఉపదేశ సారముగా నడుచుకుంటూ ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం నడవలసిన త్రోవల్లో నడిపించి నెమ్మదిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఉపదేశం ఏ అనుభవాల్లో నడిపిస్తుందో 5-6 మాటలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. 119వ కీర్తన 93, 94 వాక్యాలు చదువుదాం.
నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను నీ ఉపదేశమును ఎన్నటెన్నటికి మరువను, నీ ఉపదేశమును నేను వెదుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము, బ్రతికించుము. హల్లెలూయా. ఉపదేశం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆత్మ సంబంధంగా లోకంలో ఉన్న మనుషులందరూ చచ్చి ఉన్నారు, మృతులై ఉన్నారు. పౌలు గారు చెప్తాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని క్రీస్తు ప్రభుల వారితో కూడా తండ్రి అయిన దేవుడు బ్రతికిస్తున్నారు. ఆమేన్. ఉపదేశము మనల్ని బ్రతికిస్తుంది. అంటే బ్రతికిస్తుంది అంటే మనల్ని బ్రతుకుగా మారుస్తుంది. బ్రతికిస్తుంది అంటే ఇప్పుడు బ్రతికి ఉన్నవారు చాలా రకరకాలుగా కనబడతారు మనకి. అని దగ్గుతున్నవాడు బ్రతికే ఉన్నాడు. వీళ్ళు చాలా గమనించాలి. మీరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి పోయారనుకోండి, నేను వెళ్ళాను పిచ్చమ్మ తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఐసీలోకి వెళ్ళాను. అక్కడికి వెళితే ఒక 15-20 మంది ఉంటారు పేషెంట్లు బెడ్ మీద. వాళ్ళకి అన్ని వైర్లు, తలకి గుండ్ల మీద అన్ని వైర్లు పెట్టుంటారు. అంటూ ఉంటారు, మాట్లాడరు. వాళ్ళు కూడా ఏమై ఉన్నారు? బ్రతికే ఉన్నారు. ఇంకా పోల ఆ కుటుంబాల్లో ఉన్న డబ్బంతా ఖాళీ చేయటానికి అక్కడ బతికే ఉన్నారు. అది బ్రతికేనా? బ్రతుకుగా మార్చుట కొరకే 2021 సంవత్సరం క్రితం నా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టకూడనని భాగ్యమును ఎంచుకొనకుండా పరలోకమును వీడి భూలోకమును అరుదెంచి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో మనవలే ఆకము కొనివాడై, దాహము కొన్నవాడై, మనవలే సంచారము చేసి సరిగ్గా 30 సంవత్సరాల వయసులో మనకు మాదిరి చూపుట్టు కొరకై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి 40 days 40 రోజులు ఉపవసించి యేసు ప్రభుల వారు ప్రార్థన చేసి తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించి 3.5 years 3.5 సంవత్సరం కాలం ఆయన బృహత్తరమైన మహత్తరమైన పరిచర్య చేసి సరిగ్గా 33.5 సంవత్సరాల వయసులో నీ కోసం నా కోసం నీ పాపాన్ని తొలగించుట కొరకై, నా పాపాన్ని పరిహరించుట కొరకై, ప్రపంచ మానవాళి యొక్క పాపాన్ని పరిహరించు నిమిత్తమై, దోషాలను తొలగించు నిమిత్తమై, అక్రమాలను తొలగించు నిమిత్తమై, అవిధేయతతో కూడిన అనుభవాలను తొలగించు నిమిత్తమై కల్వారి శిలువలో నా ప్రభువైన యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరాల వయసులో విలువైన రక్తమును చిందించి కడబొట్టు వరకు కార్చి నీకోసం నా కోసం ఆ రక్త క్రయధనము ద్వారా మనల్ని కొన్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్తం చేత కడిగి నిన్ను నన్ను బ్రతికించారు. మళ్ళా చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మార్చెనులే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడ
నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యతో సహజీవనం చేసిన వెంటనే ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. మనం నడవలసిన మార్గాల్లో నిన్ను నన్ను నడిపించుటకు శక్తి సామర్థ్యము కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన నడిపిస్తూ ఉంటారు. ఆయన మొట్టమొదటగా చేసిన క్రియ ఏంటంటే ఆయన ఉపదేశం మనకు బోధించి మనల్ని బ్రతికించటమే కాకుండా కీడు నుంచి పాపము నుంచి తప్పించడమే కాకుండా నిత్య నరకాగ్ని గుండమునికి వెళ్ళిపోకుండా మోక్షపురానికి వారసులు అయ్యేటట్టుగా ఉపదేశానుసారమైన జీవితం కలుగజేసి ఉపదేశాన్ని మనకు బోధించి ఆయన బ్రతికించి రక్షించుకుని ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరమంటే రక్షించబడిన ప్రజలం. బాలాకు అంటాడు, బాలాకు నీకు ఇంత డబ్బు ఇస్తాను, ఇంత వెండి బంగారం ఇస్తాను, అదిగో ఆ వస్తున్న ప్రజలని ఆ పర్వతం మీదకి ఎక్కి బలి చెల్లించి శపించు అంటాడు బాలాకు రాజు. ప్రవక్త అంటాడు, ఏమని శపించమంటావయ్యా? నా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తా వస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, నా తండ్రి చేత నడిపించబడుతున్న వారు, నా తండ్రి చేత పోషించబడుతున్న వారు, నా తండ్రి చేత దాహము తీర్చుకున్నవారు, నా తండ్రి చేత 40 సంవత్సరాలు ఏది తక్కువ కాకుండా ఈ ప్రజలు నడిపించబడిన వారు. ఏమని శపించమంటావయ్యా? నా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉంటే. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే ఈడెప్పుడు చస్తాడో, మన పక్కింటి వాళ్ళే, ఈడు ఉన్నంతకాలం మనకు బతుకు అతికే, ఈడెప్పుడు నాశనం అయిపోతాడు ముందు వాళ్ళు నాశనం అయిపోతారు. యేసు రక్తం చేత కడగబడిన మనం కూడా ఒకరు పాడైపోవాలని ఎప్పుడు కూడా కలలో కూడా కోరుకోకూడదు. మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువు నిమిత్తమై ప్రేమించి ప్రార్థన చేయాలి. అంతే తప్ప అంతకు మించి బైబిల్ మనకి ఏది బోధించట్లేదండి. ఆయన ఉపదేశము ద్వారా మొట్టమొదటిగా మనల్ని బ్రతికించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని క్రీస్తు యేసుతో కూడా బ్రతికించాడు. ఉపదేశము ద్వారా రక్షించాడు. రక్షణకరమైన అనుభవాల్లో మనల్ని మన కుటుంబాల్ని నడిపిస్తున్నాడు. తర్వాత మనం అదే కీర్తనలో 4 మాటలు ఉన్నాయి. 69వ కీర్తన 69వ వచనం చదవండి. 69వ వచనం. గర్విష్ఠులు నా మీద పూర్ణ హృదయముతో నీ ఉపదేశమును నేను అనుసరించుదునుగాక. ఎలా అనుసరించాలి ఆయన ఉపదేశాన్ని? పరిపూర్ణంగా. ఆమేన్. సగం కాదు, ఏదో 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు కాదు. ఆయన ఉపదేశాన్ని నువ్వు మరణించేటంత వరకు అనుసరిస్తూనే ఉండాలి. ఎలా అనుసరించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పరిపూర్ణమైన బలముతో, పరిపూర్ణమైన వివేకముతో, పరిపూర్ణమైన బలముతో ఆయన ఉపదేశమును అనుసరిస్తూ నడవాలి. ఇది సంపూర్ణమైన మాసము, 7వ మాసం. అలాగే సంపూర్ణత కలిగిన దేవుడు, కృపలో సంపూర్ణత కలిగిన దేవుడు, సత్యములో సంపూర్ణత కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య కృప సత్య సంపూర్ణుడు. కృపలోను సత్యములోను సంపూర్ణత కలిగిన వాడు. ఆయన ఆరాధిస్తున్న ప్రజలమైన మనం కూడా పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలి, అనుసరించాలి అని లేఖనం చెప్తుంది. పూర్ణ బలముతో, పూర్ణ బలముతో. ఈరోజు వరకు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వటానికి
ప్రబలమైన కారణం ఏంటంటే నా యేసయ్యని పూర్ణమైన బలముతో ఆరాధిస్తాను నేను. ఆమేన్. ఏదో సగం భక్తి కాదు, ఉడత భక్తి కాదు, పూర్ణ బలంతో బలం తెచ్చుకుని, బలం పుంజుకుని, బలం లేకపోయినా దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించదుముగాక. ఆమేన్. అలాగా స్తుతిస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే కీర్తనలో 104వ వచనంలో చూస్తుంటే, ఉపదేశము మనకు వివేకమును కలిగించును. చదవండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పుడు మార్గములన్నయు, చెడు మార్గములన్నయు, దుష్టుడి మార్గములన్నయు నాకు అసహ్యకరమైనవి. ఛేదరించుకుంటాను, తృణీకరిస్తాను. తప్పుడు మార్గాల్లో వెళుతున్న వాళ్ళంతా కూడా ఉపదేశములోకి రావాలి, ఉపదేశానుసారమైన జీవితము కలిగి జీవించాలి. నీ ఉపదేశములు నాకు వివేకము కలుగు చేస్తా వస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్న రాజులు, మొట్టమొదటి రాజు కూషు దేశస్థుడును బెన్యామీను గోత్రికుడైన సౌలు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న మొట్టమొదటి రాజు. తర్వాత దావీదు, గొర్రెలు కాచుకుంటున్న దావీదుని గొర్రెల దొడ్డులోంచి పిలిచి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించి ఇంచుమించుగా 40 years 40 సంవత్సరాల 6 మాసాలు ప్రిలారా 33 సంవత్సరాలు యెరూషలేములో, 7.5 సంవత్సరం హెబ్రోనులో ఏకఛత్రాధిపతిగా దావీదు మహారాజుగా ఉండి గొర్రెల కాపరైన దావీదు పరిపాలన చేస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథములో లిఖించబడిన వాక్యం ఏంటంటే, సౌలు అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు ఎందుకు నీరసిల్లాడు? దావీదు అంతకంతకు ఎందుకు వర్ధిల్లాడు? కొంతమంది లోకములో యేసు రక్తం చేత కడగబడిన ప్రజలు అంతకంతకు నీరసిల్లిపోవటం, తొట్టిల్లిపోవటం, నామకార్థపు అనుభవాల్లోకి వెళ్ళిపోవటం మనం కళ్ళతో చూస్తున్నాం. కారణం, కొంతమంది జీవితాల్లో ఈన స్థితిలో నుండి, దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి వెళ్ళటం చూస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతకంతకు గట్టిగా కొట్టండి. వర్ధిల్లుచూ ఉన్నారు. ఆయన ప్రజలమైన మనల్ని నా దేవుడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉపదేశ క్రమములో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. దావీదు వలె వర్ధిల్లుదురుగాక. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గల కారణం ఏంటి అనే సత్యాన్ని మనం గమనిస్తే, సౌలు అవివేకపు పని చేశాడు. ఏ పని చేశాడు? సౌలు మహారాజు ఏం చేశాడు? చేయకూడని పని చేసి అవివేకపు పని చేశాడు. అందుకు ఆయన రాజ్యం కూలిపోయినట్లుగా, ఆయన తొలగించి దావీదుని ఏర్పరచుకున్నట్లుగా, దావీదుని వర్ధిల్ల చేసినట్లుగా బైబిల్లో చదువుతాం మనం. ఎందుకు దావీదు వర్ధిల్లుతా వచ్చాడు? ఎందుకు సౌలు నీరసిల్లిపోయాడంటే అవివేకం పని చేశాడు. వివేకము లేని ఏ స్త్రీ అంట? సుందరమైన స్త్రీ. ఏ స్త్రీ అంటే వివేకము లేని సుందర స్త్రీ, పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది అని రాస్తుంది బైబిల్లో. ఏ స్త్రీ? కర్రిమొకంది కాదు, సుందరమైన స్త్రీ అని రాస్తుంది బైబిల్లో. సొట్ట పొగలది కాదు, పళ్ళు ఊడిపోయింది కాదు. ఏ స్త్రీ అదే? సుందరమైన స్త్రీ. ఎంత అందమో, వెరీ 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 బ్యూటీనెస్. అయితే ఆమెకి ఏమి లేదు,
వివేకము లేదు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని రాయబడి ఉంది. పంది ముక్కు ఎక్కడ ఎడతది? వెళ్ళి ఫ్యాన్సీస్ అన్న ఎక్కడ పెడుతుంది? ముక్కు ముట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? మనకు బాగా రోతలు పెడుతుంది. అదనమాట వివేకము లేని వారు బ్రతుకు అలా ఉంటుంది. అది దాని అర్థం. వివేకము లేని వారి జీవితం అలా ఉంటుంది. నేను న్యూస్లో ఒక సంగతి చదివా, మీకు చెప్తా. మంచి సంగతి అది. సింహం అంటదంట, సింహం అడవికి నేను మృగాలన్నిటికీ రాజుని ఏమనుకుంటున్నారు అంటదంట. గొప్పలు చెప్పుకుంటున్నారు ఎవరు గొప్పలాళ్ళు, అడవిలో ఉన్న మృగాలన్నీ. నక్క జిత్తులు మారి నక్క అంటదంట, నువ్వెంత గొప్ప రాజువైనా నేను జిత్తులు మారి నేనే గొప్పతనాన్ని చాటించుకుంటాను నక్క అంటదంట. ఇంకొక చేతి పట్టదట, లేడి జింక అందరికంటే ఎక్కువ పరిగెడతాను నేనే గొప్పదాని అంటుంది. అది పరిగెత్తడం విషయంలో జింక బాగా పరిగెడుతుంది. ఇట్లాగా ఏనుగు అంటదంట, నా అంతటి బలవంతుడు ఇంకొకరు లేడు అంటదంట. ఎందుకు వచ్చింది బలం? మాయిదారు బలం, కొంపలు కూల్చే బలం ఎందుకు వచ్చిందండి? గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆఖరిని వచ్చిందండి. ఆఖరిని ఏంటది? చీమ. ఏంటది? ఇంత చీమ వచ్చి ఆ చీమ అంటది, నేను వర్షాకాలంలో ఆహారాన్ని కూడబెట్టుకుంటున్నా, నేను పంక్తులుగా తీరి లైన్గా క్రమంగా వెళ్తాను, నాలో 3 సుగుణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చీమ అంటుంది. ఇప్పుడు నేను గొప్ప మీరు గొప్ప అంటే వాళ్ళందరూ నోరు మూసారంట. చీమే గొప్ప. అందుకే సలోమాను, జ్ఞాని అయిన సలోమాను గారు బైబిల్ రాస్తాడు, సోమరి సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. కనుక మనం గొప్పలు చెప్పుకోకూడదు, పొగడుతులకి మనం పడిపోకూడదు. మనుషులు పొగుడుతున్న ప్రజలకు శ్రమలు తటస్థితాయని బైబిల్లో రాసింది. మనుషులు పొగడతలకి మనం పూరిలా ఉబ్బేమనుకో, ఒకరోజు తినేవాడు కొడతాడంతే, పూరిని అణిగిపోద్ది. అర్థమైందండి? మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మనము వివేకము కలిగి ప్రవర్తించుదుముగాక. హల్లెలూయా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తా వివేకముగా నడుచుకుంటూ వచ్చాడు గనుక ఏ శత్రువుకి అబంధ హస్తాల్లో ఆహుతైపోకుండా దేవుడు తోడయుండి దావీదుకి ప్రియులారా ఆయన కాపాడుతూ వచ్చాడు గనుక దావీదులో వివేకము ఉన్నది గనుక దావీదు జీవితములో అంతకంతకు గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెల కాపురి అయినా దావీదుని బయటికి తీసుకొచ్చి తైలపుడ్డు తీసుకొచ్చి అభిషేకించి రాజుగా అభిషేకించి సింహాసనం ఎక్కించి ఉన్నత శిఖరానికి ఎక్కించాడు దావీదు మహారాజును. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగా నా దేవుడు మనలందరినీ వర్ధిల్ల చేయునుగాక, మన కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మన పాడిని, మన పంటను, మన వ్యవసాయాన్ని, మన ఉద్యోగాల్లో దేవుడు తోడయుండి దావీదు వలె వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మనల్ని వర్ధిల్ల చేయాలంటే మనలో ఉన్న ఒక చక్కటి సుగుణం ఏంటంటే వివేకముగా బ్రతకాలి. పాముల వలె వివేకులై ఉండాలి, పావురము వలె నిష్కలంకులై ఉండాలి. ఎంత సింపుల్ అండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, బరువైనవి కావు. భరిస్తున్న వారిని, అనుసరిస్తున్న వారికి చాలా తేలిక. వేపాకు చూడండి, వేపాకు చేదుగా ఉంటుంది, రోజు తిను తీపైపోద్ది. పరిశుద్ధరావు గారు, వేపాకు చాలా చేదుగా ఉంటుంది. ఓ 10 రోజులు తిన్నామనుకో ఇక అలవాటు అయిపోద్ది. అది ఏదో చెరుకు ముక్క తిన్నట్టు తింటూ ఉంటాం మనం, ఎందుకంటే తేలికైపోద్ది. నిజమండి. యేసయ్య మీద మనం ఆనుకుని ఉన్నత ఉపదేశ క్రమాల్లో జీవిత కాలం అంతా మనం నడుచుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు నిశ్చయముగా చెప్తున్నాను, ఈ సంపూర్ణమైన మాసములో నా దేవుడు మనందరికీ బోధిస్తున్నాడు, మనల్ని వర్ధిల్ల చెయ్యునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక.
నేరసిల్లి అనుభవాల్లోంచి విడిపించునుగాక. హల్లెలూయా. గనుక మనం వివేకముగా ప్రవర్తించాలి. వివేకం లేకుండా నువ్వు వెండి సంపాదించుకుంటే ఎవడికి, బంగారం సంపాదించే ఎవడికి, ఎవడికండి? బైబిల్లో మరొక మాట ఉంది, సామెతల గ్రంథంలో, వెండికి ఆశపడక, 8వ అధ్యాయం 10వ వాక్యం. వెండికి ఆశపడక, చదువుదాం. అబ్బబ్బా, ఎంత మంచి మాట అండి. వెండికి బంగారమునకును ఈ డబ్బుకి ఆశపడక, ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలం కనుక, ఏది లోక సంబంధమైన వాటికి ఆశపడక ఈ లోకంలో సాతానుగాడు వన్నిటిని కూడా ఆశ చూపి ఏం చేస్తాడు? ఏమండి? ఓహో సైతాన నువ్వు మహావగలాడివి, ఇహ నిన్ను ఎవ్వరెరుగరే. ఆశ చూపి ఏం చేస్తాడు? మోసం చేస్తాడు, మోసాల్లో ముంచేస్తాడు. ఆశపడకూడదు. దేని కొరకు ఆశపడకూడదు? ఈ వెనకాలేనండి, వెనకాలే. వాడు చేసుకునే పని వాడు చేసుకోకూడదా? ఏమండి? ఈ వెనకాలే. అతను చేసుకునే వృత్తిని చేసుకుని చక్కగా బ్రతకూడదా? అంత భోజనం చక్కగా చికెన్ తెచ్చుకుని మంచి పంచ పరమాణాలతో సుఖంగా పిల్లలు తన భార్య బ్రతకూడదండి? వాళ్ళు ఎవరో తెచ్చారంట ఇంత ఉండ. ఏంటది? బంగారపు ఉండ. ఇదిగో ఉండ తెచ్చాను, ఇది 30,000 ఖరీదు, నాకు డబ్బులు అవసరం, 15,000కి ఇచ్చేస్తా అంటే, ఏమండి? చూస్తే బంగారంలాగే ఉంది. ఆయనకి ఏం తెలుసండి? 15,000 అతని దగ్గర లేకపోయినా ఇంకొక 3,000 ఎక్కడ అప్పు తెచ్చి అందరు 12,000 పెట్లు ఎప్పటి నుంచి దాచాడు మహానుభావుడు. ఎప్పటి నుంచి పోగు చేసుకున్నాడు 12,000. ఇంకొక 3,000 మాకు తెచ్చి కొని పెట్టేసి, ఎవరు చూపించుకోమా, కాముగా వెళ్ళి అమ్మేసుకో అన్నారు. వాళ్ళు పోయారు 15,000 పట్టుకొని. తీరా వారం పోయిన తర్వాత మార్కాపురం వెళ్తే, ఇది పట్టుకెళ్తే, ఇది పిచ్చి బంగారం, దీనికి 10 రూపాయలు కూడా రాదు. ఏమండి? ఆశపడ్డాడు, ఏమైపోయాడు? మోసంలో పడ్డాడు. వెండికి ఆశపడక, బంగారమునకు ఆశపడక, ఉపదేశమును అంగీకరించుమో. ఆమేన్. అంగీకరించు. ఉపదేశం అనే వెన్నుముక నిన్ను నిలబెడుతుంది, 10 మందిలో ఘనపరుస్తుంది, ఘనత నిమిత్తమైన పాత్రగా చేస్తుంది. ఉపదేశం నిన్ను నడిపిస్తుంది. ఉపదేశంని గిన్నె నుండి పొర్లేటట్టుగా చేస్తుందని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్లో చదివితే సామెతల గ్రంథంలో రాసి ఉంటుందండి, 6:23లో, ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగు. ఆమేన్. ఉపదేశం అనే వెలుగు. ఉపదేశం ఏంటి? మరొకటి నీకు వెలుగు. ఆయన ఉపదేశానుసారమైన మార్గాల్లో ఆ ఉపదేశమును పూర్ణ మనసుతో అనుసరిస్తూ, ఆయన ఉపదేశాన్ని పూర్ణ బలముతో అనుసరిస్తూ, వివేకము కలిగి ప్రవర్తిస్తూ, మనము బ్రతుకుగా మార్చుకొని జీవన సంబంధమైన పోరాటాల్లో చిక్కుకోకుండా, తుచ్చమైన అభిలాషల తట్టు తిరగకుండా, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు త్యజించుకుని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, ఈ పందెపు రంగములో ఎటువంటి పోరాటాలు వస్తున్నా, ఎటువంటి వైరస్లు వస్తున్నా, ఎటువంటి ఫంగస్లు వస్తున్నా, ఎటువంటి డెల్టా ప్లస్లు వస్తున్నా, ఉపదేశమును విడవకూడదు. చప్పట్లో కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉపదేశమును మరిచిపోకూడదు. అలా మరిచిపోకుండా, ఉపదేశమును ఎండికి ఆశపడకుండా నువ్వు కొని ఉంచుకున్నప్పుడు ఆ ఉపదేశము నీకు వెలుగుమయంగా మారుస్తుంది. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తుంది. చీకట్లోంచి, పాపములోంచి, అవిధేయతలోంచి, అవివేకయుక్తములైన హానికరమైన అనుభవాల్లోంచి నిన్ను నన్ను విడిపించి తేజో సంబంధమైన వెలుగు సంబంధులుగా మారుస్తుంది. వెలుగు మార్గాలు నడిపిస్తుంది. ఆయన వాక్యము మన పాదాలకు దీపమై ఉంటుంది. ఆయన వాక్యమే మన త్రోవకు వెలుగై ఉంటుంది. ఎక్కడ పడిపోకుండా నడిపిస్తుంది, ఎక్కడ జారిపోకుండా నడిపిస్తుంది. నన్ను 37 సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు నా యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. 37 ఇయర్స్ నా దేవుడు ఉపదేశం ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉంది. ఆయన
మీద ఆనుకున్న వారిని ఆయన నడిపిస్తానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడికి వచ్చేయండి అమ్మా, మీకు మేలు జరిగిపోద్ది, మీకు ఫలానా రోజు మీరు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అని ఎదవ మాటలు నేను నాకు చెప్పడం తెలియదు. ఇదిగో మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో చీకటి ఉంది, ఈ దరిద్ర మాటలు చెప్పడం నాకు తెలియదు. ఉపదేశం ఎలుగుగా మార్చబడ్డది, అంతే. బైబిల్లో ఉన్నదే మనం అనుసరించాలి. ఉపదేశం నిన్ను హెచ్చిస్తుంది, ఉపదేశం నిన్ను వర్ధిల్ల చేస్తుంది, ఉపదేశం నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది, ఉపదేశం నిన్ను సింహాసనం ఎక్కిస్తుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఉపదేశం నీ బ్రతుకును బ్రతుకుగా మార్చడమే కాకుండా, నీకు రక్షణ ప్రసాదించడమే కాకుండా, ఉపదేశం అంగీకరించిన ప్రజలమైన మనందరినీ ఆ ఉపదేశం వెలుగు సంబంధమైన మార్గాల్లో నడిపిస్తుంది. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు, క్రీస్తుకు బెలియాలకి పొత్తు కుదరదు, చెత్తకు ధాన్యమునకు సంబంధము కుదరదు. హల్లెలూయా. విశ్వాసికి అవిశ్వాసికి పాలు పంపులు పరలోకములో లేవు. పాలెక్కడిది? విశ్వాసికే పాలు పంపులు ఉంటాయి, అవిశ్వాసి విడవబడతాడు. పేతురు గారు సముద్రంలో సముద్రంలో మునిగిపోతున్నప్పుడు రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా అని యేసయ్యను కొనియాడుతున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు పేతురు జుట్టు పట్టుకొని బాధకుడైన యేసయ్య, అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహించావు అని మాట అని లేపాడు పైకి. అన్నాడా లేదా? అంటే అతడు అవిశ్వాసపు అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అలాగే తోమా గారితో కూడా యేసుప్రభు అంటారు, తోమా, ఇక నుంచి అయినా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటాడు తోమాతో యేసుప్రభులు వారు. కనుక మన జీవితాల్లో ఉపదేశము వెలుగుగా చేసుకుని ఆ వెలుగు సంబంధమైన అనుభవాలు నడిపించబడితే, ఆ వెలుగు ఏ చతుష్పాద జంతువులు, ఏ వైరస్లు, ఏ చీడ పురుగులు మన పొలాల్లో, మన వ్యవసాయంలో ఆవరించకుండా ఆ ఉపదేశం అనే వెలుగు నిన్ను ఆశీర్వదించుట కొరకు ఆ శత్రుమూకతో యుద్ధము చెయ్యునుగాక. యుద్ధము చేస్తుంది. మనకంటే ముందుగా వెలుగు వెళుతుంది. ఆ వెలుగు మనం నడిపిస్తుంది, చీకటి తొలగిస్తుంది. వెలుగు సముద్రమును 6 నేలగా మారుస్తుంది. రాత్రి అగ్ని స్తంభమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకు. ఎందుకు? చీకటి తొలగించడానికి, చీకటి అనుభవాలు తొలగించడానికి. చీకటి ఎక్కడుంటుందో పాపం అక్కడ ఉంటుంది, పాపం ఎక్కడుంటుందో అక్కడ మరణం ఉంటుంది, అక్కడ మరణము ఏలుబడి చేస్తుంది. ఆ మరణము నిరుద్ధము చేయటానికే ఉపదేశం అనే వెన్నుముక కలిగి నువ్వు నేను జీవిస్తున్న వారమైతే, నువ్వు నేను అనుసరిస్తున్న వారమైతే, ఆ ఉపదేశము మనకు వెన్నుముకై వెలుగు సంబంధమైన మార్గములలో నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చీకటి తొలగించునుగాక, వెలుగుమయంగా మారుస్తాడు. అట్లాంటి అనుభవాలు ఉపదేశంలో ఉంది. అందుకే ప్రభులు వారు చెప్తున్నారు, నేను మీకు ఉపదేశము చేసేదను, మీరు నడవవలసిన త్రోవలలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వాక్యం చదువుదాం. 28, 7వ వాక్యం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులతో అల్లరి చేసేవాళ్ళతో, గలాటా పెట్టుకునే వారితో సహవాసం చేసేవాడు తన తండ్రికి ఏం చేస్తాడు? అవమానాలు పాలు చేస్తాడు, తండ్రికి సిగ్గుపరుస్తాడు, తండ్రి నామం అవమానాలు పాలైపోద్ది. ఉపదేశమును అంగీకరించేవాడు ఎవరంటే బుద్ధిగల కుమారుడు. బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె, జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించేవారు. బుద్ధిగల కుమారులు కుమార్తెలు ఎవరండి? నిరంతరము రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించేవారు, ప్రభువునందు సంతోషించేవారు. వాళ్ళ జీవితాలు నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాయి. హల్లెలూయా.
దానియేలులో ఈ మాట ఉంటుంది, బుద్ధిమంతులైతే అని. ఇంకొక మాట ఏమన్నదంటే, బుద్ధి లేనోడేమో ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధి గల కుమారుడు ఏం చేశాడు ఏమండి, లోతుగా పునాది తవ్వి తన పునాదిని బండ మీద నిలిపాడు. బండ మీద తన ఇంటిని బుద్ధిమంతుడు కట్టుకున్నాడు. తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, వైరస్లు వచ్చినాయి, ఫంగస్లు వచ్చినాయి, ప్లస్లు వచ్చినాయి, మైనస్లు వచ్చినాయి. ఈ ఇల్లు ఎక్కడుంది? మీరు చెప్పాలి, ఎక్కడుంది? క్రీస్తు యేసు అని బండ మీద ఉంది కనుక ఈ ఇల్లు కూలిపోలేదు, ఈ బ్రతుకు మాసిపోలేదు. ఈ జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నిలబెట్టి ఉన్నారు. బండ మీద కట్టుకున్న వారు ఎవరంటే వాళ్ళ జీవితాల్ని బుద్ధిమంతులు బుద్ధిమంతులు అని రాయబడి ఉంది. బైబిల్ మరొక చోట ఏం రాసిందంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసయ్యలోనే గుప్తములయున్నవి. ఆమేన్. ఎవరికైనా జ్ఞానము బుద్ధి కొద్దువై ఉన్న ఎడల ఎవరిని అడగాలి? యేసయ్యనే అడగాలి. నాకు బుద్ధి దయచేయ, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాను, నాకు బుద్ధి దయచేయి ప్రభువా అని యేసయ్యను మనం అడిగినప్పుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే యేసయ్యలోనే గుప్తములై ఉన్నవి కనుక ఆయన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము లాంటి జ్ఞానాన్ని మనకు కూడా అనుగ్రహించునుగాక. సొలొమోనుకి ఇచ్చిన ఘనతను ఐశ్వర్యమును బుద్ధిమంతులమైన మనకు అనుగ్రహించునుగాక. ఎలాగ మనం బుద్ధిమంతులు అవుతామంటే, ఉపదేశము ఏమండి ఏం చేస్తుంది మనల్ని? ఉపదేశమును అంగీకరించువారు బుద్ధిగల కుమారులు, బుద్ధిగల కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా. తుంటరులతో, పనికిమాల వాళ్ళతో, ఏమండి తుచ్చమైన అభిలాషులతో తిరిగే వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు తండ్రికి ఏం చేస్తారంట? అవమానం, అపకీర్తి, సిగ్గు తెస్తారు. అట్లాంటి ప్రజలుగా మనం ఉండకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇంకా మనల్ని చూస్తుంటే మనము ఆయన నడిపిస్తున్నప్పుడు అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా నడిపించబడాలి అని అనుకుంటే మనము యెహోవా కొరకు ఎదురు చూడాలంట. 40-30 యెషయాలో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు, పక్షి రాజు వలె రెక్కలు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక ఏమండి నడిచిపోదురుగాక. ఆమేన్. వాళ్ళు నడిపించబడుతున్న నడవడికలో సొమ్మసిల్లిపోరు, అలసిపోరు, దప్పిక కొనరు, ఆకలి కొనరు, దరిద్రతను అనుభవించరు. ఆయన ప్రజలమైన మనల్ని, తన ప్రజలైన ఇశ్రాయేలులను అరణ్య యాత్రలో 40 ఏండ్లు నడిపించిన దేవుడు. మనమంతా యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం సొమ్మసిల్లిపోకుండా, అలయపోకుండా, తొట్టిల్లిపోకుండా ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి అనుదినము నూతన బలము పొందుకునే వారముగా, అనుదినము నూతన బలాన్ని సొంతం చేసుకున్న వారుగా, స్వతంత్రించుకున్న వారంగా కొనసాగుతూ సొమ్మసిల్లక అలిసిపోకుండా నడిపించబడుదుముగాక. పక్షి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగిరిపోదుముగాక. హల్లెలూయా. ఎలాగ ఎవరి వలె? పక్షి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగిరిపోదుముగాక. ఏమిటి రెక్కలు? ఏమిటి రెక్కలు? ఒక రెక్క స్తుతి, మరొక రెక్క ప్రార్థన. మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో మన ఆశీర్వదించబడి వర్ధిల్లపడి ఉపదేశ క్రమంలో ఉపదేశానుసారముగా ఉపదేశాన్ని పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో అనుసరిస్తూ మనం ఒక ముందు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే వివేకము కలిగి, వివేకము లేని సుందరమైన స్త్రీ వలె కాకుండా వివేకము కలిగిన దావీదు వలె ప్రియులారా వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ ముందు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే మన జీవితాల్లో కడవరకు కూడా ఆ ఉన్నత ఉపదేశ క్రమాల్ని అనుసరించి నడుచుదుముగాక. ఆయన మనల్ని, ఇశ్రాయేలుని 40 ఏండ్లు నడిపించిన దేవుడు ఏది తక్కువ కాకుండా మనల్ని కూడా, మన కుటుంబాలను నడిపించునుగాక, వర్ధిల్ల చేయునుగాక, ఆశీర్వదించునుగాక. అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా నడిపించబడుటకు ఆయన శక్తిని, ఉపదేశమును
మనకు ప్రసాదించునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట ఉందండి, నీతి నిమిత్తమై సంతోషము కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 42:21. తన నీతిని బట్టి, యెహోవా తండ్రి అయిన దేవుడు తన నీతిని బట్టి సంతోషము గలవాడై, సంతోషము కలిగిన వాడై, ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసి, ఉపదేశ క్రమం ఒకటి మన ఎదుట పెట్టాడు, మనకు వినిపించాడు. ఈ పునరుద్ధాన దినమందు ఆ ఉపదేశానుసారమైన బ్రతుకు జీవితం కలిగి ఉపదేశ క్రమములో ఆయన ఉపదేశ క్రమాన్ని మన ఎదుట పెట్టి ఉన్నారు. మనకు ఈ పునరుద్ధానపు ఆరాధనలో వినిపించి ఉన్నారు, బోధించి ఉన్నారు, తెలియపరిచి ఉన్నారు. ఎవరు వినయ భయభక్తులు కలిగి వివేకము గల హృదయము కలిగి ఏమండి జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఆ ఉపదేశాన్ని గుండెల్లో భద్రపరుచుకొని నెమరు వేస్తూ ఉపదేశానుసారమైన జీవితము కలిగి వాళ్ళు కొనసాగుతారు. ఆ ఉపదేశ క్రమమైన పద్ధతిలో మనమందరం నడుచుకున్నప్పుడు మన బ్రతుకుగా మార్చడమే కాకుండా మన జీవితాలను ఆయన దూతలను పంపించి ఆయన దూతల్ని మన చుట్టూ కావలి వారిగా ఉంచి రక్షించడమే కాకుండా మన ముగింపును ఆయన ఏం చేస్తాడని, ఈ ఉపదేశ క్రమంలో ఏమి చేస్తాడు అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే మనల్ని ఘనపరచునుగాక, మనల్ని గొప్ప చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఘనపరిచి గొప్ప చేస్తాడు. ఎవరిని? నీతిని బట్టి సంతోషము కలిగిన దేవుడు మన కళ్ళ ఎదుట, లేకపోతే మన బైబిల్ గ్రంథములో ఆయన ఈ యెషయా గ్రంథం 42:21లో ఒక ఉపదేశ క్రమాన్ని పెట్టాడు. క్రమము తప్పామా అక్రమాల్లో పడిపోతాం. అక్రమాలు చేయవారితో దేవుడు చెప్తున్నాడు, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు అక్రమస్తులతో. అదేంటయ్యా, నీ నామాన్ని దయ్యాలు ఎల్లగొట్టాం కదా, నీ నామమున ఏమండి రోగుల్ని స్వస్థపరిచాం కదా, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తా వచ్చాము కదా అంటారు వాళ్ళు. ఎవరినైతే అక్రమం చేయవారులారా అన్నాడు యేసుప్రభు, వాళ్ళు అంటుంటే ఆయన అంటాడు, మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే క్రమమైన పద్ధతిలో ఉపదేశ క్రమములో ఎవరైతే సర్వ ప్రపంచంలో నడుచుకోరో వాళ్ళు అక్రమం చేస్తున్నట్లు. ఆ అక్రమాల్లోంచి అన్యాయపు బ్రతుకులోంచి విడుదల పొందిన వారమై ఆ ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు పెంట కుప్ప మీదున్న బీదలను పైకెత్తుతాడు, నేలనున్న దరిద్రులను లేవనెత్తుతాడు. ఒకప్పుడు మనమంతా ఎవరమే? మాట్లాడరేంటి? దరిద్రులమే. ఒకప్పుడు ఎవరమండి? ఆ ఇంటికి వెళ్తే కుర్చీ లేదు, దీనస్థితి. నిజం చెప్తున్నాను మీకు, దేవుడు దీనస్థితిలోంచి హీనస్థితిలోంచి సంపన్న స్థితిలోకి లేపాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఒకప్పుడు దరిద్రులమే మనం. ఒకప్పుడు అంత అన్నం కూడా తింటాకి నోచుకోలేదు చాలా కుటుంబాల్లో. ఇట్లాంటి స్థితిగతులు కలిగి మన జీవితాల్లో మన దీనస్థితిలోంచి హీనస్థితిలోంచి పెంట కుప్ప మీద ఉన్న బీదలమైన మనల్ని, నేలనున్న దరిద్రులమైన మనల్ని పైకి లేవనెత్తాడు ఆయన. ఎందుకో తెలుసా? తన జనుల ప్రధానులతో నన్ను కూర్చుండబెట్టుట కొరకై. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో చిన్న కుగ్రామంలో పుట్టానండి నేను. బాప్తిసం పొందాను, యేసయ్య బిడ్డగా మార్చబడ్డాను. ఒక 8-9 సంవత్సరాలు చర్చికి పోయాను. తర్వాత నా కష్టాన్ని, నా పరిచర్య విధానాన్ని చూసిన దేవుడు ఈ పరిచర్యకు పిలిచాడు. ఈ పరిచర్యలో అడుగుపెట్టాను. పరిచర్యలో దైవజనులు గారితో పాటు నడుచుకుంటూ ఆయన ఉపదేశాన్ని ఇస్తున్నప్పుడు ఉపదేశ క్రమంలో కొనసాగుతూ నడిపించబడుతున్నాను. అది 97వ సంవత్సరం, 1997వ సంవత్సరం దైవజనులు యేసన్న గారు నన్ను బాంబేకి తీసుకువెళ్ళారు. ఎక్కడికి?
బాంబాయి పట్టణానికి తీసుకెళ్ళారు. హోల్ డే ప్రేయర్ జరుగుతుంది అక్కడ ప్రతి నెల. మోషే, ఈ నెలలో నువ్వు వద్ది కానీ బాంబాయికి వెళదాం అని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కి బాంబాయికి వెళ్ళాం. నిజమండి. అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం, మీటింగ్స్ జరిగినాయి. ఒకరోజు ఒక పెద్ద ఆయన భోజనానికి పిలిచాడు. బాంబాయి కార్పొరేషన్ కమిషనర్ అంటే పెద్ద హోదా కలిగిన వ్యక్తి. ఆయన మమ్మల్ని అందరినీ, సేవకులమైన మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాడు. మేము ఒక 6-7 మంది ఉన్నాం, సేవకులు కూర్చుని ఉన్నాం. దైవజనులు వస్తున్నారు, కారు దిగి ఏసన్న గారు వచ్చి, ఏంటి మీరు ఇంకా కూర్చోలేదు, అందరూ కూర్చున్నారు కదా అని కమిషనర్ గారు కూడా భోజనానికి కూర్చున్నారు. వెళ్ళి కూర్చో మోషే, ఏంటి ఇంకా నిలబడ్డారు, వెళ్ళి కూర్చో, నువ్వు వెళ్ళి కమిషనర్ గారు పక్కన కూర్చో. హల్లెలూయా. నేనేంటి కమిషనర్ గారు పక్కన కూర్చోటం పెట్టి, ఏమండి, నేనేంటి విజయనగరం జిల్లా కలెక్టర్కి ప్రార్థన చేయటం ఏంటి, ఏమండి, అసలు నేను ఏపాటోండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, నీటి మీద బుడగ లాంటి వారం, గడ్డి మీద పువ్వు లాంటి వారం. గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది, దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యమే నిరంతరం నిలిచి ఉంటుంది. ఆ ఉపదేశ క్రమములో మనం నడిపించబడితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరచునుగాక. ఆమేన్, గొప్ప చెయ్యునుగాక. ఆయన ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టునుగాక. మనల్ని చిగురింపచేసి పుష్పింపజేసి మనల్ని, మన ప్రజలను, మన తోబుట్టువులను, భూలోకులను, మానవాళిని బలభరితముగా చేస్తాడు. ఆయన ఉన్నత అనుభవాల్లో నిన్ను నన్ను నడిపిస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే, నేనే నీకు ఉపదేశం చేస్తున్నాను నా సహోదరుడా, సహోదరి, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించబోతున్నాను. నువ్వు నడుచుకున్నట్లయితే వర్ధిల్లుతావు, నడుచుకున్నట్లయితే నీ చుట్టూ దూతల కావలి ఉంచి రక్షిస్తాను. నువ్వు నడుచుకున్నట్లయితే బ్రతికించబడతావు, నువ్వు నడుచుకున్నట్లయితే సురక్షితంగా ఉంటావు. కీడు వచ్చుచున్నదన్న భయము నీకు కలగదు. ఆమేన్, హల్లెలూయా. చీకటి తొలగించి నువ్వు నడుచుకుంటే ఉపదేశ క్రమంలో నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పాడిని, నీ పంటను, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని వెలుగుమయముగా మార్చబోతున్నాను. ఆమేన్. అలసిపోక సొమ్మసిల్లక నడిచిపోతున్నావు. నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలమును నీవు అనుభవించుదువుగాక. హల్లెలూయా. చాలామంది ప్రయాస పడుతున్నారు, అనుభవిస్తున్నారా? నాకు తెలవక అడుగుతున్నా. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఉపదేశ క్రమంలో మనం నడుచుకున్నట్లయితే మన కష్టార్జితం మనము అనుభవించేటట్టుగా చెయ్యునుగాక. ఆజ్ఞ దీపము, ఉపదేశం వెలుగు. హల్లెలూయా. కనుక ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తుకుంటూ దేవుడు మనకి ఏది ఇస్తున్నా ఆయన వంతు ఆయనకిచ్చి, ఆయన శోధించి, ఆయనకు మొర్రపెట్టుకున్నప్పుడు పట్టచాలనన్ని విస్తారమైన దీవెనలు నీ మీద, నా మీద, మనందరి మీద, సర్వ ప్రపంచములో యేసు రక్తము చేత కడగబడిన వారందరి మీద నా దేవుడు నిండుగా మెండుగా దీవెనలనే వర్షము కుమ్మరించునుగాక. ఆకాశమును ధన నిధిని తెరుచునుగాక. హల్లెలూయా. నీతోనే నేను నడవాలని, మోకరించండి, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం
బ్రతికించు చున్నది. తొలగని వర్షపు జల్లులలో నీ పొలములోని నాటి యేసయ్యా. తొలగని వర్షపు జల్లులలో నీ పొలములోని నాటిదివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని యేసయ్యా. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోని. అందరూ పాడాలి. ఆమేన్. ఆశనల్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించే. నీతి సూర్యుడా. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని యేసయ్యా. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని. ఆశనల్నిల బ్రతికించుచున్నది. నాలోని ఆశలు యేసయ్యా చిగురింప చేసితివా. అందరూ చప్పట్లు కొడుతూ నాలోని ఆశలు చిగురింప చేసితివా. ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకే వేచి ఉందును. నీవుంటే చాలయ్యా. ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకే వేచి ఉందును. నన్ను బలపరచు నేస్తమా, నేస్తమా హర్షించి పాడనయా. నన్ను బలపరచు నేస్తమా, నీలో హర్షించి పాడనా. ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకి వేచి ఉందును. నేను ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకి వేచి ఉందును. నేను ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకి వేచి ఉందును. నీలోనే బ్రతికి ఉన్నను, ఎన్నాళ్ళునే బ్రతికి ఉన్నను, నీ కొరకి వేచి ఉందును. నిరంతరం 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 నిరంతరం
నిరంతరం నిరంతరం నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా 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 రికాబాలాదా శబాలావాతాబాలా రిబాలాబాలా ఆశలన్నిలా బ్రతికించుచున్నది ఆశలన్నిలా బ్రతికించుచున్నది ఆశలన్నిలా ఎన్నాళ్ళు నీ బ్రతికి ఉన్నను నీ కొరకే యేసయ్యా నీ కొరకే నీ కొరకే వేచియు ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా జీవాధిపతి, 7వ మాసంలో ఈ సంపూర్ణమైనటువంటి నెలలో మీరు సంపూర్ణమైన ఉపదేశాన్ని మాకు బోధించినందుకే స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో నీకు ప్రయోజనం కలిగేటట్లుగా నీ దేవుడనైన యెహోవానగు నేనే మీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను అని మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఆ మాట ప్రకారంగా ఇక నుండి నీవు ఉపదేశం చేస్తూ మీరు మమ్మల్ని నా తండ్రి నీ ఆలోచన చొప్పున నీ మార్గాల్లో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ ఉపదేశానికి అంగీకరించేవారిగాను నీ ఉపదేశానికి మీరు స్థిరపరచబోతున్నదికై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ ఉపదేశములో ఉన్న జ్ఞానము, వెలుగు, వివేకం, ఆశీర్వాదం, ఘనత ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించబోతున్నందుకై స్తోత్రం. ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరించి ఉపదేశ మార్గాల్లో స్థిరపరచబడుతూ నడిపించబడాలని తీర్మానముతో ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించబోతున్నదికై స్తోత్రాలు. వారికి వారి కుటుంబాలకు మేలు ప్రయోజనములను మీరు కలుగజేస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధనలో కూడి వచ్చిన చేరి వచ్చిన ప్రజలందరి జీవితాల్లో ఉపదేశం అనే వెలుగును దయచేసి ఇక నుండి వెలుగుమయమైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ ఆశీర్వాదకరంగా నడిపించమని, కృపలో దయలో వర్ధిల్ల చేసి కాపాడమని మీ సేవకుల్ని మరింతగా వాడుకున్నారయ్యా. ప్రతి మాటను మీరు స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని కార్యసిద్ధిని కలుగ చేయండి, ఫలభరితంగా మార్చుచున్నందుకై స్తోత్రాలు. సంపూర్ణతలోనికి నడిపిస్తూ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచుకోండి. జరగబోతున్న ప్రభు బల్లారా ఆరాధనలంతట్లో కూడా మీరు తోడేయండి. మీ దాసులను అభిషేకించి నడిపించి వాడుకోండి. ప్రభువా, నీ రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసుకుని నీ రాకడ కొరకును నిత్య జీవము కొరకై ప్రభువా సంపూర్ణులుగా సిద్ధపరచుకొని మహిమను పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనందరినీ ఉపదేశ మార్గములలో కడ వరకు నడిపించి ఘనపరిచి గొప్ప చెయ్యునుగాక. నా దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.